గోపాలకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ మెట్రో రైల్ ప్రాజెక్టుకి సంబంధించి ఈరోజు ఆ టెండర్లు పిలవడం కానివ్వండి, మెట్రో రైలు ప్రాజెక్టుకి విశాఖకు వేరుగా అలాగే విజయవాడకు వేరుగా టెండర్స్కి సంబంధించిన అమౌంట్లు కూడా ప్రకటించడం జరిగింది. దీని మీద వివరణగా మీ సూచన. ఇది ఒక మిక్స్డ్ ఒపీనియన్ ప్రాజెక్టు. గతంలో ఇతర నగరాల్లో మెట్రో నడుపుతున్నప్పుడు ఉన్న అనుభవం రీత్యా ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంటు ఎక్కువ ఇన్వెస్ట్మెంటు ఉన్నందుకు వైబిలిటీ, అలాగే దాని ఈక్విటీ పెట్టుబడి, ఫండ్స్ మొబిలైజేషను, ఈ తదితర అంశాల దృష్ట్యా కొంతమంది మెట్రో వద్దని, కొంతమంది కావాలని అంటున్నారు. నా అభిప్రాయం, ఇటువంటి ప్రాజెక్ట్స్ ఏంటంటే మనం 3 years అనుకున్నవి 5 years 6 years పడుతుంది. ఎన్నో బాధలు ఉంటాయి. ల్యాండ్ ఎక్విజిషన్ కాడి నుంచి బోల్డెన్ బాధలు, ట్రాఫిక్ క్లియరెన్స్ కాడి నుంచి, అలాగే కాస్ట్ ఎస్కలేషన్. అంటే ఇవాళ మనం పెట్టే 100 రూపాయలు పెట్టుబడి 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత మనకి పెట్టాలంటే, ఇవాళ 1 రూపాయి పెట్టాలంటే రేపు 5 రూపాయలు అవుతుంది. వడ్డీ మందం వేసుకుంటే కాస్ట్ ఎస్కలేషన్ ఎక్కువ తీసుకుంటుంది ఇటువంటి మెగా ప్రాజెక్ట్స్లో. ఈలోపు ఈ పెట్టే ఖర్చు ఉందో చూసారా, ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రా, దానివల్ల 2 లాభాలు ఉంటాయి. ఒకటి, మనీ సర్క్యులేషన్లోకి వస్తుంది. 2, అంతకంటే ముఖ్యం, ఒక ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని స్టెబిలైజేషన్ చేసుకోవటం అవుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చూసి పెట్టుబడులు ఇతరితర ప్రాజెక్టుల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇది ఒక కంఫర్ట్ జోన్ కింద తీసుకోవాలి. కాబట్టి షార్ట్ టర్మ్ బెనిఫిట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్లో చూసుకుంటే, లాంగ్ టర్మ్ బెనిఫిట్లో ఈ ప్రాజెక్టులు ఇటువంటి అవసరం. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేప్పటికి ఆల్రెడీ విభజన చట్టంలో మెట్రో విజయవాడ, వైజాగ్ ఇస్తామని చెప్పేసి మనకి బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టారు. నా డిమాండ్ ఏంటంటే, బైఫర్కేషన్ అప్పుడు నేను సమైక్యాంధ్ర కోసం పోరాడాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి కోసం పోరాడాను. కాబట్టి నా డిమాండ్, నా వ్యక్తిగత అభిప్రాయం, నా డిమాండ్ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఏంటంటే, ఎప్పుడో కలకటాలో భూగర్భ రైలు వేసినప్పుడు 100% వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్తో కట్టుకున్నారు. 1 రూపాయి కూడా స్టేట్ గవర్నమెంట్ లేదు, ఓన్లీ ఎక్సెప్ట్ ల్యాండ్. ఫెసిలిటేటర్గా ఉన్నారు తప్ప భూమి ఇచ్చి మిగిలిన మొత్తం ఖర్చు 100% పెట్టుకున్నారు. మన రాష్ట్రం విడగొట్టినప్పుడు, ఇతరితర త్యాగాలు మనం చేసినప్పుడు, ఈ 2 నగరాల్లో ఈ మెట్రో ప్రాజెక్ట్స్ ఇస్తానని బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినప్పుడు మనం 100% డిమాండ్ చేసి ఉండాలి. అయితే రాజకీయ పరిణామాలు కానివ్వండి, ఆ తర్వాత జరుగుతున్న ప్రయారిటీస్లో కానివ్వండి, ఇంతకంటే ఎక్కువ ప్రాధాన్యత గలవి బైఫర్కేషన్ యాక్ట్లో లేనివి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అంత ఒత్తిడి పెట్టకుండా ఎక్కడో మధ్యస్థంగా, ఒక మీడియాగా ఈ ప్రాజెక్ట్స్ని 50-50 రేషియోలో పెట్టుకుందామని ఒక ఒప్పందానికి ఇటీవల రావటం జరిగింది. నేను ముందుగా మీకు మెట్రో విశాఖపట్నం అంశాలు నా నాలెడ్జ్లో ఉన్నవి, నేను స్టడీ చేసినవి చెప్తాను. ఇది 36 మాసాల్లో కంప్లీట్ చేయాలని, 2028 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పేసి అరౌండ్ 47.3 కిలోమీటర్లు నిడివిలో, ఇటు గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ కానీ, లేకపోతే అలాగే స్టీల్ ప్లాంట్, గాజువాక, ఇట్లా కొన్ని రీచెస్ తీసుకున్నారు. అదేంటంటే ఈ ఫేజ్ 1, ఒక ఫేజ్ 1లో ఏంటంటే 3 కారిడార్స్ని, ఆ 3 కారిడార్స్ ఏంటంటే 42 స్టేషన్స్తో స్టీల్ ప్లాంట్ టు కొమ్మాది 34.4 కిలోమీటర్ తీసుకున్నారు. అలాగే గురుద్వారా టు అక్కడ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఉంది బీచ్ దగ్గరలో, అంటే మన ఈ బీచ్ చివర ఆ ఎండ్లో లైట్ హౌస్ దగ్గరలో, అదొక 5.7 కిలోమీటర్లు. అలాగే తాడ్చెట్లపాలెం టు చిన్నవాళ్ళతేరు ఒక 6.76 కిలోమీటర్లు. మొత్తం కలిసి 46.23 కిలోమీటర్ నడివిని వీళ్ళు టెండర్స్ 11,495 కోట్లతో కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ని తీసుకొని, ఈ సివిల్ వర్క్స్కి ఫస్ట్, అంటే సివిల్ వర్క్స్ వరకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఇది ఇంటర్నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ సిస్టంలో ఈ స్టడీ చేసి విపులంగా జాగ్రత్తగా కోట్ చేయాలనే ఉద్దేశంతో టైం కూడా 45 days ఇచ్చారు. ఇచ్చేసేసి సెప్టెంబర్ 12 తారీఖున బిడ్ సబ్మిట్ చేసేటట్టు, బహుశా ఇవాళ రేపు అది బిడ్ రిలీజ్ అవుతుంది, అప్లోడ్ అవుతుంది అనుకుంటాను. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో అర్బన్ మినిస్టర్ గారితో కలిసినప్పుడు ఆయన ఇండియాలో 50-50 రేషియోలో చాలా ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి జాయింట్ వెంచర్ దీంట్లో ఆ విధంగా అనుకున్నారు. ఫండింగ్ ప్యాటర్న్ అలా వెళ్దాము అని
అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018 కోట్లు అంటే 20%, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2863 కోట్లు 20%, ప్లస్ 845 crores ఎస్జిఎస్టీ, స్టేట్ జిఎస్టీని కూడా సాక్రిఫైస్ చేస్తే అది టోటల్గా వచ్చేసేసి 3600 కోట్ల వరకు అక్కడ వస్తుంది. ఇక మిగిలిన 6000 కోట్లు ఉంది. అదేమనుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీతో సాఫ్ట్ లోన్ ఫ్రమ్ ఏడీబీ కానీ లేకపోతే ఇతర ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకుందామని అనుకున్నారు. ఏదైతే ఇటువంటి ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేయడం అంటే ఇది ఒక పెద్ద సాహసమైన నిర్ణయం. మనకు ఆల్రెడీ బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది కాబట్టి ఈ ఫండ్స్ కూడా ఎలా చేశారంటే విఎంఆర్డిఏ నెత్తిన పెట్టారు. ఎందుకంటే అక్కడ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఉంది. వాళ్ళు సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు. యాక్చువల్గా చూస్తే వాళ్ళు లోన్ అక్కర్లేకుండానే వాళ్ళు ఈ పాటికే క్యాష్ రిజర్వ్స్ పెట్టుకోవాల్సింది. అడ్మినిస్ట్రేటివ్ లూపోల్స్ వల్ల కానీ అడ్మినిస్ట్రేటివ్ నిర్లిప్తత్వం వల్ల కానివ్వండి అక్కడ సరిగ్గా జరగట్లేదని నాకున్న అనుభవం. ఎందుకంటే వాళ్ళతో నేను 20 సంవత్సరాలు బట్టి 50 సంవత్సరాలు బట్టి నేను డీల్ చేస్తున్నాను కాబట్టి. ఇక ఈ టెండరింగ్ ప్రాసెస్ 40% వరకు ఇప్పుడు సివిల్ వర్క్స్ కంప్లీట్ చేసేసి, ఈ టెండరింగ్ సివిల్ వర్క్స్ ఎందుకు ముందు తలపెట్టారంటే చాలా చక్కగా చేశారు. మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, మన ఏపీ స్టేట్ మెట్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ నా ఉద్దేశంలో పర్ఫెక్ట్ జాబ్ చేస్తున్నారు, చాలా సిన్సియర్గా చేస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారంటే ఈ టెండర్ ప్రాసెస్ సివిల్ వర్క్స్కి 40%కి టోపో సర్వే చేయాలా అలైన్మెంట్కి ట్రైన్. ఎందుకంటే నేను ట్రైన్ ట్రాక్లు వేసిన వాడిగా, నేను ట్రైన్ స్థాపించిన వాడిగా అతి కష్టమైన ప్రాజెక్టు అది. లుక్స్ లైక్ వెరీ సింపుల్ బట్ ఇట్స్ వెరీ కంపల్సరీ. ఆ కమర్షంలో నేను చాలా టెక్నికల్గా గ్రేడియంట్స్ కలవాలంటే, ఆ కర్వేచర్స్ కలవాలన్నా చాలా ఇబ్బంది నేరో గేజ్లో. అట్లాగే మెట్రో కూడా ఏంటంటే ఒక పిల్లర్స్ మీద వెళ్తుంది కాబట్టి అలైన్మెంట్ మీట్ అవడానికి టోపో సర్వే అనేది చాలా కీలకమైన అంశం దీంట్లో. అలాగే సాయిల్ ఇన్వెస్టిగేషన్ డిజైన్ చేయాలంటే సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. డబల్ డెక్కరు, మళ్ళీ 4 లేన్ ఫ్లైఓవర్స్ ఉంటాయి దీంట్లో. అలాగే మెట్రో ర్యాంప్స్ ఉంటాయి స్టేషన్ బిల్డింగ్స్కి. ఈ స్టేషన్ బిల్డింగ్స్ హైట్లో ఉంటాయి. ఈ ర్యాంప్స్ అన్నీ కూడా డిజైన్ చేయాలంటే దానికి కావాల్సిన భూ వినియోగము, భూమి సమీకరణ ఇవన్నీ ఉంటాయి. అలాగే వాటికి యార్డ్స్ తయారు చేయాలి. అంటే ఇవి క్యాస్ట్ చేస్తారు, ఎక్కడో తీసుకొచ్చి ఈ పిల్లర్స్ని ఈ మెట్రో కింద బాటంలో ఉండే ఐటమ్స్ అన్నింటినీ కూడా ఎక్కడో క్యాష్ చేస్తారు. అక్కడ ఒక యార్డ్ ఎస్టాబ్లిష్ చేయాలి. మళ్ళీ అక్కడ క్యాష్ చేయడానికి కావాల్సిన బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్లో ల్యాబొరేటరీ కావాలి, ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ కావాలి, అలాగే అక్కడ ఒక రెడీ మిక్స్ బ్యాచింగ్ ప్లాంట్ కూడా కావాలి. మరి ఇవన్నీ పెట్టాలంటే టైం పడుతుంది. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ సైట్ ఆఫీస్ కావాలి. అలాగే యూటిలిటీస్ ఐడెంటిఫికేషన్ ఏంటి, ఏమేమి యూటిలిటీస్ పెట్టాలి, ఇవన్నీ రిపోర్ట్స్ తయారు చేయాలి. డైవర్షన్ ఆఫ్ యూటిలిటీస్ కానీ, అలాగే జియో టెక్నికల్ డేటా తీసుకోవటం కానీ, అలాగే ఈ డైవర్షన్ ఆఫ్ రోడ్స్, ఫుట్పాత్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ వీటన్నిటినీ చేయాలని అంటే ఇప్పుడు చేసి తీరాలి. మెట్రో చేయకపోతే ఏమవుతుందంటే టైం టేకింగ్. మనకు తెలియదు ఈ ప్రిలిమినరీ అరేంజ్మెంట్స్, ఇటువంటి ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ ఫౌండేషన్ స్టేజ్లో తీసుకోవాలని అంటే వీటిని చేయాలి. కాబట్టి డెఫినెట్గా ఈ టెండర్ ప్రాసెస్ 40% చేస్తే రిమైనింగ్ 60% ఈలోపు ఈ ఫండింగ్ అరేంజ్మెంట్స్, ప్రాజెక్ట్ కాస్ట్, ఇన్ అప్రూవల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లేదా ఇతర ఇన్స్టిట్యూట్స్ నుంచి తీసుకోవటం, ఈలోపు ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి గవర్నమెంట్ అప్రూవల్స్, ఎస్జిఎస్టీ ఎగ్జంప్షన్కి క్యాబినెట్లో పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి చాలా త్వరితగతిన ప్రాజెక్ట్ పూర్తి చేసి కాస్ట్ ఎస్కలేషన్ తగ్గించుకోవాలని అంటే, ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకోవాలని అంటే ఇప్పుడు టేకప్ చేయటం అనేది చాలా హర్షదాయకం, చాలా అభినందించాలి. ఈ ప్రాజెక్ట్లో పనిచేసిన ప్రతి వ్యక్తికి చేతులెత్తి మనం నమస్కరించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తే ఒక గవర్నమెంట్లో ఉన్నవాళ్లే కాదు, పౌరులు కూడా, సిటిజన్స్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేసి ఇటువంటి మెగా ప్రాజెక్ట్ని తీసుకొస్తే ఇతరితర నేను చెప్పినట్టుగా ఏదో మూడ పద్ధతిలో మొరటగా మాట్లాడకుండా ఏదో చెత్త ఆర్గ్యుమెంట్స్ పెట్టి మెట్రో వైబిలిటీ ఉంటుందా, ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ అనవసరం. కుటుంబ విషయాల్లోకి వచ్చేపటికేమో భూప్రపంచంలో ప్రతిదీ కావాలి, పదవులు కావాలి, ఆస్తులు కావాలి, వాళ్ళ కుటుంబాలు తరతరాలు ఈ బిడ్డలు సుఖమైన జీవితంలో భవిష్యత్తులో బతకడానికి వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. అక్కడ మాత్రం వీళ్ళకి ఈ మొండి వితండవాదం పనికిరాదు.
ఎటొచ్చి భవిష్యత్ తరాలకి, ఫ్యూచర్కి, ఎక్స్పాన్షన్కి, పెరుగుదలకి, గ్రోత్కి ఒక ఫెసిలిటీ క్రియేట్ అయ్యి కాంపిటేటివ్ వరల్డ్లో మనం కూడా నిలబడటానికి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్కి కాస్ట్ ఎస్కలేషన్ లేకుండా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే దాన్ని రేపొద్దున భవిష్యత్తులో బోల్డంత కాస్ట్ సేవింగ్ ఉంటుందనే ఈ అనాలోచిత మూర్ఖత్వపు ధోరణిలో ఉన్న ఆలోచించలేని వ్యక్తుల యొక్క వితరణ పక్కన పెట్టేసి ఇప్పుడు తీసుకెళ్తున్న ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తుంది. వైజాగ్ తీసుకెళ్ళడం అనేది అది ఒక ఫినాన్షియల్ సిటీగా మనకి, అలాగే ఐటీ క్యాప్చర్ చేసే సిటీగా, ఒక సీ వ్యూ ఉన్న సిటీగా, ఇటు బాంబేని తలదన్నే పరిస్థితుల్లో క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి ఇది అత్యంత అవసరం. చివరిగా గోపాలకృష్ణ గారు, అంటే ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం తిరగకముందే గత 2014-19లో జరిగిన డెవలప్మెంట్ ఏం జరిగింది అనేది మొన్న గత 5 ఏళ్ళు చూసాం. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం తిరగకముందే ఇంత పెద్ద ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం కానివ్వండి, ఇది ఎలాంటి అసెట్ కాబోతుందంటారు అమరావతికి? అంటే ఒకటండి, ఇక్కడ బైఫర్కేషన్ యాక్ట్లో కానీ లేకపోతే విభజించబడిన తీరులో కానీ, ఆ తర్వాత 14-19లో సమయం సరిపోక రాజకీయ పరిణామాల్లో మనం విడిపోవటం వల్ల జరిగిన నష్టం కానీ, 1924లో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన కానీ, వ్యక్తులు నష్టపోయారు, సంస్థలు నష్టపోయి, ప్రభుత్వం నష్టపోయింది, ఆలస్యమైపోయింది. దీనన్నిటికీ ఆడిట్ చేసుకుంటే అకౌంటబిలిటీ లేదు కాబట్టి ఈ దొంగలందరూ తప్పించుకొని తిరుగుతున్నారు. నేను వ్యక్తిగతంగా నాకు కొన్ని వేల కోట్ల నష్టం జరిగింది పెట్టుబడి పెట్టడం వల్ల. వీటన్నిటినీ సరి చేయాలంటే ఇప్పుడు నాకు కూడా చాలా ఇబ్బంది ఉండి ఇమీడియట్గా నాకు ఏదో బంగారు కిరీటం నా నష్టాన్ని మొత్తం పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి పరిపాలకుడు లేకపోతే బీజేపీ వాళ్ళు నన్ను ఎత్తిన ఒక బంగారం కిరీటం పెట్టాలంటే అది రెక్టిఫై చేయాలన్నా, రిపేర్ చేయాలన్నా, మళ్ళీ రివర్స్ మెకానిజం చేయాలన్నా టైం పడుతుంది. నాకు కూడా ఓపిక కావాలి. ఈలోపు నన్ను కూడా భూతద్దంలో చూసేవాళ్ళు ఉంటారు, నేనేమన్నా నిజంగా తప్పు చేశాను అని. లెట్ ఇట్ గెట్ వెరిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లం. మనం ఎక్కడా కూడానండి బాధ తప్పదు. మనం ఓటేయటమే తప్పు చేసాం 1924లో. ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మనం ఎంత చెప్పినా వాళ్ళు ఓటు వినలేదు. రాంగ్ సెలక్షన్ ఆఫ్ గవర్నెన్స్. ఆ ఫలితాలని, చేదు ఫలితాలని అనుభవించక తప్పదు. For more videos